Hello everyone, welcome to my channel BTech Life. So before watching video, please do subscribe. సో చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. నౌ లెట్ us డిస్కస్ అబౌట్ స్టాక్స్. స్టాక్స్లో స్టాక్ ఆపరేషన్స్, స్టాక్ ఆల్గరిథమ్, స్టాక్ ఏడిటీ, స్టాక్ అప్లికేషన్స్ అని మీకు సిలబస్ కాపీలో కామర్స్ పెట్టి చాలా ఇచ్చారు కదా. సో వీటన్నిటికీ మీరు కామన్ ఆన్సర్ నేర్చుకుంటే క్వశ్చన్ ఎలా అడిగినా రాయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ స్టాక్ ఆల్గరిథమ్ క్వశ్చన్ అడిగారు అనుకోండి, మీరు ఆపరేషన్స్, ఏడిటీ, స్టాక్ అప్లికేషన్స్ రాస్తే మీకు స్టాక్ మీద ఎక్కువ నాలెడ్జ్ ఉందనుకొని వాళ్ళు మార్క్స్ అనేటివి ఏమంటారు 10/10 అలా ఇచ్చే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ ఆన్సర్ కూడా షార్ట్ అవ్వకుండా లాంగ్ అవుతుంది. సో లెట్ us స్టార్ట్ విత్ స్టాక్. A stack is a linear data structure in which insertion and deletion operations performed only at one end called top. Stack follows the principle LIFO. This means the element inserted last will be removed first. సో ఇప్పుడు స్టాక్ అంటే ప్లేట్స్ స్టాక్ లాగా ఉంటుంది, అంటే లాస్ట్ పెట్టిందే రిమూవ్ అవుతుంది కదా. సో హోటల్లో ప్లేట్స్ ఒకదాని మీద ఒకటి పెట్టి ఉంటారు కదా, లాస్ట్ ప్లేస్ పెట్టేదే ఫస్ట్ రిమూవ్ చేస్తారు, అదే ప్రిన్సిపల్. సో లిఫో అంటే ఏంటి? లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. స్టాక్ ప్రజెంటేషన్ మీరు డయాగ్రామ్లో అబ్జర్వ్ చేసినట్టయితే స్టాక్ ప్రజెంటేషన్ ఉంది. సో టాప్ ఎలిమెంటే ఫస్ట్ రిమూవ్ అవుతుంది, సో లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. నెక్స్ట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ స్టాక్. సో లీనియర్ డేటా స్ట్రక్చర్ ఫాలోస్ లిఫో ప్రిన్సిపల్, ఇన్సర్షన్ అండ్ డిలీషన్ అక్కర్ ఎట్ టాప్, అండ్ డైనమిక్ ఆర్ స్టాటిక్ ఇంప్లిమెంటేషన్ పాసిబుల్. ఎలిమెంట్స్ లైన్గా ఉంటాయి, లాస్ట్ వచ్చిన ఐటమ్ ఫస్ట్ రిమూవ్ అవుతుంది, ఇంకా ఆపరేషన్స్ టాప్ దగ్గర జరుగుతాయి, అంటే రిమూవ్ జరుగుతుంది, యాడ్ అయినా రిమూవ్ అయినా. సో నెక్స్ట్ స్టాక్ ఆపరేషన్స్. ద బేసిక్ ఆపరేషన్స్ పర్ఫార్మ్డ్ అండ్ స్టాక్ ఆర్ పుష్, పాప్, పీక్, ఈజ్ ఎంప్టీ, ఈజ్ ఫుల్. సో మీరు అబ్జర్వ్ చేసినట్టయితే స్టాక్కి క్యూకి అక్కడ ఎన్క్యూ డీక్యూ, ఇక్కడేమో పుష్, పాప్, మిగతా అన్ని సేమ్. పుష్ ఆపరేషన్. పుష్ ఆపరేషన్ ఇన్సర్ట్స్ అన్ ఎలిమెంట్ ఇన్ టు ద స్టాక్ ఇఫ్ స్టాక్ ఈస్ ఫుల్, ఓవర్ఫ్లో కండిషన్ అక్కర్స్. ఇక్కడ మీరు డయాగ్రామ్ చూసినట్టయితే బిఫోర్ పుష్ టాప్ 20 10 ఉంది, ఆఫ్టర్ పుష్ ఎలిమెంట్ టాప్లో యాడ్ అవుతుంది, అప్పుడు టాప్ 30 20 10. సో మీరు డయాగ్రామ్ కూడా ఇలానే రిప్రజెంట్ చేయాలి, ఎలా అంటే అలా రిప్రజెంట్ చేయకూడదు. సో ఈ డేటా స్ట్రక్చర్స్లో మోస్ట్గా ఇంపార్టెంట్ ఏంటంటే ఆల్గరిథమ్స్, డయాగ్రామ్స్ అండ్ ప్రోగ్రామ్. ఒకవేళ అడిగితే ప్రోగ్రామ్ కూడా ఇంపార్టెంట్, అది మీకు తర్వాత చెప్తాను. నెక్స్ట్ పుష్ అంటే న్యూ ఎలిమెంట్ స్టాక్లో యాడ్ చేయడం, అంటే న్యూ ప్లేట్ టాప్లో పెట్టడం. పాప్ ఆపరేషన్. పాప్ ఆపరేషన్ రిమూవ్స్ ద టాప్ ఎలిమెంట్ ఫ్రమ్ ద స్టాక్ ఇఫ్ స్టాక్ ఈజ్ ఎంప్టీ, అండర్ఫ్లో కండిషన్ అక్కర్స్. సో బిఫోర్ పాప్ ఏంటి 30 అలాగే ఉంటుంది, ఆఫ్టర్ పాప్ పైన ఎలిమెంట్ రిమూవ్ అవుతుంది, అంటే 30 కూడా రిమూవ్ అవుతుంది స్టాక్లో నుంచి. యాక్చువల్గా ఇది బాక్స్ ఫార్మాట్లో ఉండాలి, కానీ ఇక్కడ జస్ట్ నేను బ్రాకెట్స్లో రిప్రజెంట్ చేశాను. సో ఆల్గరిథమ్ ఫర్ పాప్, ఇది కూడా మీరు ఓన్గా రాయొచ్చు. ప్రీవియస్ వీడియో చూసినట్టయితే మీకు ఆల్గరిథమ్ ఎలా రాయాలో అర్థమవుతుంది. పాప్ అంటే ఏం లేదు, టాప్ ఎలిమెంట్ రిమూవ్ చేయడం, లాస్ట్ పెట్టిన ప్లేట్ ఫస్ట్ రిమూవ్ చేస్తారు కదా, అదే పాప్ ఆపరేషన్, సింపుల్గా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ పీక్ ఆపరేషన్. పీక్ ఆపరేషన్ రిటర్న్స్ ద టాప్ ఎలిమెంట్ వితౌట్ డిలీటింగ్ ఇట్. సో ఆల్గరిథమ్ కూడా ఓన్గా రాయండి. అంటే పీక్ అంటే ఏంటంటే టాప్ ఎలిమెంట్ని రిమూవ్ చేయకుండా చూడడంని పీక్ అంటారు, అంటే టాప్ ఎలిమెంట్ ఎక్కడికి పోదు అక్కడనే ఉంటుంది. ఈజ్ ఎంప్టీ ఆపరేషన్. ఈజ్ ఎంప్టీ అంటే చెక్స్ వెదర్ ద స్టాక్ కంటైన్స్ ఎలిమెంట్స్ ఆర్ నాట్. ఇఫ్ టాప్ ఈజ్ ఈక్వల్స్ టు -1, స్టాక్ ఈజ్ ఎంప్టీ. స్టాక్ ఎంప్టీ ఉందా లేదా అని చెక్ చేయడమే ఈజ్ ఎంప్టీ ఆపరేషన్, అంతే. ఈజ్ ఫుల్ ఆపరేషన్. Checks whether stack is completely filled. If top is equals to max -1, stack is full. Stack full అయ్యిందా లేదా అని చెక్ చేయడమే ఈజ్ ఫుల్ ఆపరేషన్. స్టాక్ ఆల్గరిథమ్. A stack algorithm specifies step-by-step procedures for performing stack operations. ఇక్కడ మీరు ఆల్గరిథమ్ చూసినట్టయితే ఇన్సర్షన్ పుష్కి ఒక ఆల్గరిథమ్, పాప్కి ఒక ఆల్గరిథమ్, నెక్స్ట్ సో ఇవే ఆల్గరిథమ్స్. సో మీరు పైన ఒకటి కింద ఒకటి రాయాల్సిన అవసరం లేదు,
అన్నిటికీ సేమ్ ఆల్గరిథం ప్రాసెస్ అర్థం చేసుకుంటే ఈజీగా రాయొచ్చు. ఆల్గరిథం అనేది పెద్ద ప్రాసెస్ ఏం కాదు, అంటే మీకు అర్థమైందే రాయడం. ఐ మీన్ ఇంగ్లీష్ సెంటెన్స్లో మీకు ఏం అర్థమైందో అదే రాయడం. స్టాక్ ఏడిటి అబ్స్ట్రాక్ట్ డేటా టైప్. స్టాక్ ఏడిటి డిఫైన్స్ స్టాక్ లాజికల్లీ వితౌట్ షోయింగ్ ఇంప్లిమెంటేషన్ డీటెయిల్స్. ఇట్ స్పెసిఫైస్ డేటా ఆపరేషన్స్ అండ్ స్టాక్. సో స్టాక్ ఏడిటిలో కూడా ఏముంటాయి ఆపరేషన్స్? పుష్, పాప్, పీక్, ఈజ్ ఎంప్టీ, ఈజ్ ఫుల్. స్టాక్ ఏడిటి ఆపరేషన్స్ అంటే ఏంటనేది డిఫైన్ చేస్తుంది, కానీ ఇంటర్నల్లీ ఎలా ఇంప్లిమెంట్ చేస్తారో అది చెప్పదు. స్టాక్ ఇంప్లిమెంటేషన్. స్టాక్ క్యాన్ బి ఇంప్లిమెంటెడ్ బై యూజింగ్ అరేస్, లింక్డ్ లిస్ట్. ఇవన్నీ టాపిక్స్ చూస్తుంటే చాలా రిపీటెడ్గా ఉన్నాయి. సో చూసి నేర్చుకోండి, అంటే మీకు అర్థమవుతుంది. రిపీటెడ్గా అదే నేర్చుకోవాల్సిన అవసరం లేదు. సో ఆల్రెడీ మీరు ఏడిటి నేర్చుకున్నారు కదా, దానికి దీనికి డిఫరెన్స్ ఏముందో కనుక్కొని గుర్తుపెట్టుకోండి. Stack using array. In array implementation, stack elements are stored in array. Top variable indicates top position. డయాగ్రామ్ చూసినట్టయితే ఇండెక్స్ స్టాక్. సో ఫస్ట్ దానికి 0, 1, 2 ఇండెక్స్ ఎప్పుడైనా 0తో స్టార్ట్ అవుతుంది. స్టాక్ యూజింగ్ లింక్డ్ లిస్ట్. ఇన్ లింక్డ్ లిస్ట్ ఇంప్లిమెంటేషన్, నోడ్స్ ఆర్ డైనమికల్లీ అలోకేటెడ్. టాప్ పాయింట్స్ టు ఫస్ట్ నోడ్. సో మీరు పాయింటర్స్తోని డినోట్ చేసింది, అండ్ లాస్ట్కి నల్ ఉంది. అడ్వాంటేజెస్ ఆఫ్ స్టాక్ ఏంటంటే సింపుల్ ఇంప్లిమెంటేషన్, ఫాస్ట్ ఇన్సర్షన్, ఎఫిషియంట్ మెమరీ యూజేజ్. అంటే ఈజీ ఇంప్లిమెంటేషన్ జరుగుతుంది, ఫాస్ట్ ఆపరేషన్స్ జరుగుతాయి, అండ్ రికర్షన్కి కూడా యూస్ఫుల్ అవుతుంది. డిసడ్వాంటేజెస్: లిమిటెడ్ యాక్సెస్, ఓవర్ఫ్లో అండ్ అండర్ఫ్లో కండిషన్స్, ఫిక్స్డ్ సైజ్ ఇన్ అరే ఇంప్లిమెంటేషన్. సో టాప్ ఎలిమెంట్ మాత్రమే యాక్సెస్ చేయొచ్చు. అరే స్టాక్లో సైజ్ ఫిక్స్డ్గా ఉంటుంది. అప్లికేషన్స్ ఆఫ్ స్టాక్స్. స్టాక్స్ ఆర్ వైడ్లీ యూజ్డ్ ఇన్ కంప్యూటర్ సైన్స్ అప్లికేషన్స్. సో ఇప్పుడు అప్లికేషన్స్ ఆఫ్ స్టాక్స్ చెప్పే ముందు సో చాలామంది డేటా స్ట్రక్చర్స్ నోట్స్ కొనాలా వద్దా అని ఆలోచిస్తున్నారు కదా. సో జస్ట్ 100 రూపీస్ మీ ఫ్రెండ్స్ బర్త్డేకి ఇన్వెస్ట్ చేసినంత కాదు. సో ఒకసారి కొనండి, నచ్చితేనే వేరే సబ్జెక్ట్స్ కూడా కొనండి. ఎందుకంటే ఇంత క్లియర్గా నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన దాంట్లో కన్నా ఇంకా ఈజీగా ఎక్కువ మ్యాటర్ ఉంటుంది. ఎక్కువ మ్యాటర్ వస్తే మీరు ఏమంటారు, మ్యాటర్ ఎక్కువనే కావాలి కదా సెమిస్టర్ నేర్చుకోవడానికి. సో అందుకే చెప్తున్నాను. నెక్స్ట్, అప్లికేషన్స్ ఆఫ్ స్టాక్. సో స్టాక్స్ ఆర్ వైడ్లీ యూజ్డ్ ఇన్ కంప్యూటర్ సైన్స్ అప్లికేషన్స్. First one, function calls. Stack stores function calls during program execution. అంటే ఫంక్షన్స్ ఎగ్జిక్యూట్ అయ్యే ఆర్డర్ని స్టాక్ మెయింటైన్ చేస్తుంది. ఎక్స్ప్రెషన్ ఎవాల్యుయేషన్. స్టాక్స్ ఆర్ యూజ్డ్ ఇన్ ఇన్ఫిక్స్ టు పోస్ట్ఫిక్స్ కన్వర్షన్. ఎక్స్ప్రెషన్ ఎవాల్యుయేషన్ అంటే మనం మ్యాథ్స్ ఎక్స్ప్రెషన్స్లో క్యాలిక్యులేట్ చేయడానికి స్టాక్ యూజ్ చేస్తాం. ఇంకా ఉండో ఆపరేషన్. టెక్స్ట్ ఎడిటర్స్ యూజ్ స్టాక్స్ ఫర్ ఉండో ఆపరేషన్స్. అంటే ఉండో బటన్ స్టాక్ ప్రిన్సిపల్ మీద వర్క్ అవుతుంది. నెక్స్ట్ ఫోర్త్ వన్, బ్రౌజర్ హిస్టరీ. బ్రౌజర్ బ్యాక్ బటన్ యూజెస్ స్టాక్. లాస్ట్ విజిటెడ్ పేజ్ ఫస్ట్ రిటర్న్ అవుతుంది. రికర్షన్ ఫంక్షన్ కాల్స్ యూజ్ స్టాక్ మెమరీ. అంటే రికర్షన్ ఎగ్జిక్యూషన్ స్టాక్ ద్వారా జరుగుతుంది. ఇవన్నీ అప్లికేషన్స్ మీరు ఓన్గా రాయొచ్చు. అండ్ రియల్ టైమ్ అప్లికేషన్స్ ఆఫ్ స్టాక్. సో ఈ టేబుల్లో మీరు పైన ఏవైతే అప్లికేషన్స్ నేర్చుకున్నారో అదే టేబుల్ ఫార్మాట్లో రాస్తే సరిపోతుంది. అండ్ డిఫరెన్సెస్ బిట్వీన్ స్టాక్ అండ్ క్యూ. సో ప్రీవియస్గా నేను క్యూ టాపిక్లో చెప్పాను కదా, ఈ స్టాక్ అండ్ క్యూ డిఫరెన్సెస్ నేర్చుకుంటే మీరు ఏ క్వశ్చన్ వచ్చినా కామన్గా కింద రాయొచ్చు అని. సో నేర్చుకోండి, మీకు 1 మార్క్ కూడా యూస్ఫుల్ అవుతుంది. సింపుల్గా గుర్తుపెట్టుకోవాలంటే లిఫో ప్రిన్సిపల్ బేస్డ్గా ఇది వర్క్ చేస్తుంది. ఇంకా పుష్, పాప్, పీక్ ఆపరేషన్స్ ఉంటాయి. ఇవైతే ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వాలి, డయాగ్రామ్స్ అండ్ ఆల్గరిథమ్ సెమిస్టర్ కోసం. అండ్ ఈ క్లాస్ యూస్ఫుల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.